Yeah. Good evening, everybody. Welcome to Gentrader Telugu. టుడే చూసారా సెన్సెక్స్ చెప్పింది నిన్న మనకి మ్యాక్సిమం మార్కెట్ రివర్స్ అవుతుంది అని. సో మార్కెట్ చూసారు కదా, ఎక్కడైతే ఓపెన్ అయిందో ఓపెనింగ్ దగ్గర నుండి కంటిన్యూస్ ఫాలింగ్, ఎక్కడ హాల్టే లేదు. ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడడానికి అయితే సరిపోదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నిన్నటి వీడియో చూడండి, మన అందులో ఏం చెప్పాము అనేది చూసి నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఏం జరిగిందో మీరే ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. నిన్న మనం నిఫ్టీలో మాట్లాడుకుంటాం. టుమారో సెన్సెక్స్ అయితే చూడండి బాగా ఇదిగా ఉంది. ఇలా మనకి టోటల్ ఫ్రీ స్పేస్ అనేది ఇది మాత్రం ఫ్రీ స్పేస్. మార్కెట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, టుమారో కానీ ఒకవేళ టుడేస్లోని ఇది కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ అట్లీస్ట్ నిఫ్టీ సెన్సెక్స్ అయితే ఎన్ని పాయింట్స్, ఓకే, ఒక 400 పాయింట్స్ వరకు డౌన్ఫాల్ అవడానికి అయితే స్కోప్ ఉంది. ఫ్రమ్ దిస్ ఏరియా 400 పాయింట్స్ నియర్లీ ఇక్కడ చేసుకొని టోటల్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అది కూడా మార్కెట్ ఎలా అంటే ఈ ప్లేస్లో ఈ బోత్ రెండు క్యాండిల్స్ని కూడా బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి దీని లోన్ బ్రేక్ చేసుకొని వచ్చి అగైన్ ఒకసారి మరలా బ్యాక్కి వెళ్ళి టెస్ట్ చేసి ఇది ఫాలో అవ్వాలి. ఈ స్వింగ్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మార్కెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అయితే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా వాలటైలిటీ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అలానే యాజ్ పర్ ఆప్షన్ చైన్ అనేది ఎలా ఉందంటే మార్కెట్ ఎలా చెప్పాలి, బేరిష్గానే ఉంది. ఈరోజు చూస్తే స్ట్రాంగ్ బేరిష్ కాదు, ఓకే, బేరిష్ మూవ్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో. సో బిఫోర్ మనకి మార్కెట్ ఏ గ్యాప్ అప్ అయినా లేదంటే గ్యాప్ డౌన్ అయినా, ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయినా హ్యూజ్ క్యాండిల్, ఎలా పెద్ద క్యాండిల్స్ కాకుండా ఒక మీడియం అంటే ఆల్మోస్ట్ ఒక 80 పాయింట్స్ 60 పాయింట్స్ వరకు అయితే ఓకే. అంతకు మించి అయితే దీన్ని ఇంకా చూడకండి, అంతకు మించి అయితే లేదు. నెక్స్ట్ మార్కెట్ ఏం చెప్పాలి, ఇది అంతకు మించి అయితే లేదు. ఇదైతే బేరిష్నే కనిపిస్తుంది. ఇంకా బుల్లిష్ సైడ్ ఆలోచించుకుంటే మార్కెట్ ఖచ్చితంగా ఈ ఏరియా నుండి బ్రేక్ చేయాలి. ఖచ్చితంగా ఇది బ్రేక్ చేసి క్లోజ్ చేస్తే మాత్రమే మార్కెట్ తీసుకుంటుంది, లేదంటే లేదు. నెక్స్ట్ నిఫ్టీ అయితే ఫుల్ అండ్ కన్ఫ్యూజన్స్. ఎందువల్లంటే లాస్ట్ 5 మినిట్స్లో మార్కెట్ ఒక హ్యూజ్ 200 పాయింట్స్ 150 పాయింట్స్ అయితే చేస్తుంది. ఇది మీరు అయితే అంటే కొత్తగా ఏదైతే సెబీ రూల్స్ అప్లికబుల్ అయినాయో మార్కెట్లోకి అప్పటి నుండి కూడా ఈ విధంగా యాక్ట్ చేస్తుంది. సో మీరు దీన్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఈ ప్లేస్లో మీరు ట్రేడ్స్ కూడా చేయకండి. ఎందువల్లంటే ఇది లాస్ట్ ఏదైతే మనం తీసుకునే BTSTs ఉంటాయో దాని మీద డిపెండ్ అయ్యి ఒక హ్యూజ్ మూవ్స్ అనేవి ఇస్తున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితులను కూడా మూవ్ అనేది అయితే ఆలోచించకండి. ఇంకో విషయం ఏంటి అంటే, మనకి మార్కెట్ ఎప్పుడైతే ఈ రోజు లోన్ బ్రేక్ చేసి ఒక 20-30 పాయింట్స్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వేస్తుందో ఖచ్చితంగా ఇమీడియట్గా మార్కెట్ అయితే ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ వరకు ఫాలింగ్ అయితే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 150 పాయింట్స్. ఈ 150 పాయింట్స్ మీరు ఖచ్చితంగా కొద్దిగా సపోర్ట్గా కొద్దిగా అలర్ట్గా ఉండి దాన్ని చేయండి. లేదు ఇది కానీ ఇక్కడికి రాలేదు అంటే దీన్ని 50% అంటే 175 పాయింట్స్ అయినా సరే ఉంటుంది. అది కూడా ఎలా అంటే
ఖచ్చితంగా ఇక్కడ బ్రేక్ చేయాలి, అలానే బీరోలో క్లోజ్ చేయాలి, అగైన్ రీటెస్ట్ అన్న రావాలి, లేదంటే ఒక స్వింగ్ వేసి అగైన్ ఒక టెస్ట్ చేసి దాన్ని బ్రేక్ చేయాలి. ఈ బ్రేక్అవుట్ పాయింట్ పైన మనకు 75 పాయింట్స్ అంటే 20-30 పాయింట్స్ అని వస్తుంది. రిమైనింగ్ ఈ రోజులోనే కంటిన్యూస్ ర్యాలీ అయితే ఉండదు, హాల్స్ ఇస్తూ కొద్దిగా అంటే లైక్ ఇది ఎలా జరిగిందో సేమ్ అలానే మార్కెట్ కూడా జరగవచ్చు. లేదు మార్కెట్ ఒక హ్యూజ్ ర్యాలీ కానీ జరిగింది అంటే లైక్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ కదా క్లోజింగ్ ఉంది, మార్కెట్ అగైన్ ఇక్కడెక్కడన్నా ఓపెన్ అయినా లేదంటే ఇక్కడెక్కడ మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది బేరిషే కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో స్లైట్గా మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది కానీ బ్రేక్ చేసిన ఇది ఏదైతే చెప్పానో సేమ్ ఈ ప్యాటర్న్ ఇక్కడ వచ్చినా సరే మార్కెట్ ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ దీనికి 75 పాయింట్స్, ఇక్కడ నుండి 75 పాయింట్స్, 441 నుండి 75 పాయింట్స్ లెస్ చేయండి, అది ఎక్కడికి వస్తే అక్కడికి మ్యాక్సిమం 370 అనుకుంటున్నాను. ఓకే కానీ మార్కెట్ ఇలా బేరిష్గా ఉంది కాబట్టి సో నేను స్టాక్స్ గురించి కొద్దిగా చెప్పదలుచుకోలేదు, బట్ చెప్తా. ఏం లేదు, ఆల్కలైన్ మైన్స్ కెమికల్స్ ఇది కానీ 1972 బ్రేక్ ఇస్తే ఫస్ట్ టార్గెట్ 1990, ఇఫ్ అది హ్యూజ్ ఒకటే క్యాండిల్ కానీ గ్యాప్ అప్ కానీ ఇది కానీ వెళ్తుంది అంటే మాత్రం టార్గెట్ 2060. ఓకే, నెక్స్ట్ ఉత్తమ్ షుగర్ మిల్స్ ఇది 260 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే టార్గెట్ 265. నెక్స్ట్ దంపూర్ షుగర్ మిల్స్ ఇది 153-154 బ్రేక్ చేసి క్లోజ్ చేసి 100% క్యాండిల్ వేస్తే టార్గెట్ 156. నిపాన్ లైఫ్ ఇండియన్ ఏఎంసీ ఇది హైన్ బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేసి 1202 అండ్ 1205 మొత్తం ఓవర్కమ్ చేస్తూ అంటే అంత పెద్ద క్యాండిల్ వేస్తూ కానీ మనకి క్లోజ్ ఇచ్చిందంటే దాని హై అబోవ్ బై చేయండి. దీని ఫస్ట్ టార్గెట్ 1208 అండ్ ఫైనల్ టార్గెట్ 1230. థ్యాంక్ యూ గైస్. మీకు నా వీడియో కానీ నచ్చుంటే మీరు లైక్ చేయండి, అలాగే మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రిప్షన్ అయితే జరగట్లేదు, కొంచెం సబ్స్క్రిప్షన్ మీద కూడా ఫోకస్ చేస్తే నేను ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి, అంటే ఏదైతే మనం అనాలిసిస్ చేస్తున్నామో అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ కూడా చేయాలి అనుకుంటున్నాను. ఈవెన్ నాకు కామెంట్స్ ఏమైనా వస్తే ఏదైనా డౌట్స్ అయినా అడిగితే నేను దాన్ని బట్టి ఏమైనా వీడియోస్ చేయగలను. ఓకే, ఎనీవే థ్యాంక్స్. అండ్ చూడండి వీడియోస్ ఇవన్నీ మనం రెగ్యులర్ చెప్పిందే జరుగుతుంది అని నేను అనుకోవడం కాదు, మీరు కూడా చూడండి, చూసి మీరే అగ్రీ అవుతారో లేదంటే డిసగ్రీ అవుతారో అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నో ఇష్యూ, బట్ ఒకసారి చూసి చెప్పండి. థ్యాంక్ యూ.